ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ప్రభు యొక్క ఆశీర్వాదాలు దేవుళ్ళు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నట్టు ఈ 50వ కీర్తన మనకు చాలా ఉపయోగపడుతుంది. నేను అందుకే చెప్తాను, ఎక్కువగా కీర్తనలు చదవండి, సామెతలు చదవండి. ఇవి సామెతలు స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనవి. మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాక్యం వెళ్తాను. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా టీవీలో లైవ్లో ఫస్ట్ టైం జాయ్ మేరీ అనే అమెరికా అనుకుంటాను నా తల్లిది, ఆమె ప్రారంభించింది స్త్రీల కోసం ప్రత్యేకించి. ఆ తర్వాత జాయ్ జెర్రీ చాలా వృద్ధులైపోయిన వాళ్ళు. ఆ తర్వాత జర్షన్ ప్రీతి అబ్రహాం ఆమె ప్రారంభించింది. ఆ తర్వాత విశాఖపట్నం ఎస్తేర్ రాణి. తర్వాత చాలామంది, ఎక్కువగా స్త్రీలు భక్తిలో కోల్పోతూ కుటుంబాన్ని కట్టుకోక వారి జీవితాలు పతనమైపోతున్నాయని చెప్పి వారు ఎంతగానో నడుములు కట్టుకొని భారభరితమైన హృదయంతో బాధ్యత కలిగి లైవ్లోకి వచ్చి వారి వాక్యాల ద్వారా చాలా కుటుంబాలు కట్టారు. దేవునికి స్తోత్రం. నిజంగా చాలా మంది బ్రతుకులు బాగు చేశారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎంత కుటుంబాలు కట్టబడ్డాయి, అనేక కుటుంబాలు ఎంత కట్టబడ్డాయంటే భక్తి చేస్తే వీళ్ళు చూసే చెయ్యాలి అన్నట్టుగా కట్టబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ భక్తి కనబడట్లేదు. మన జీవితాల్లో క్రీస్తునైతే విశ్వసించాం కానీ, క్రీస్తునైతే వెంబడిస్తున్నాము కానీ, క్రీస్తునైతే అనుసరిస్తున్నాము కానీ క్రీస్తు మనలో లేడు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకోండి ఈ మాట. క్రీస్తు మనలో లేడు. అందుకే క్రీస్తు ఏమన్నాడంటే గలతీయులకు రాసిన పత్రికలో, 2 తిమోతి రాసిన పత్రికలో, రోమిలికి రాసిన 1వ అధ్యాయంలో కూడా చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు కనబడలేదు, క్రీస్తు మనలో లేడు అనడానికి ఒక మాట ఏం చెప్పాడంటే, దేవుని కంటే ఎక్కువ సుఖానుభావము కలిగిన వారుగాను. చూస్తారా? 2 తిమోతి 3వ అధ్యాయం తర్వాత చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 21 ప్రకటన గ్రంథం చూడండి, తర్వాత చూసుకోండి. దేవునికి స్తోత్రం. వారు దేవుని శక్తిని ఆశ్రయించలేనట్టు వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? దేవుని శక్తిని, దేవుని యొక్క ఆత్మని అనుసరించి అంగీకరించి దేవుని ఆత్మ చేత నింపబడితే నీలో క్రీస్తు కనబడతాడు. హల్లెలూయా. క్రీస్తుని కనబడకుండా మనం కనబడతాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. క్రీస్తు మనలో కనబడట్లేదు కానీ మనం క్రీస్తుకి ముందుగా కనబడుతున్నాం. అందుకనే మన భక్తి జీవితము క్రీస్తుకు ఇంపైన సువాసనగా లేదు. హల్లెలూయా. వింపైన సువాసనగా లేదు. మన భక్తి ఇతరులకు మాదిరిగా లేదు. మన భక్తి మనకే రక్షణకరముగా లేదు. దేవునికి స్తోత్రం. అందుకే మన కుటుంబాల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. భయంకరమైన పరిస్థితులు ప్రతిరోజు తలెత్తుతుంటాయి, ప్రతిరోజు ఉంటాయి. లేదు అంటే మాత్రం అసలు ఆ మాటను అంగీకరించు. హల్లెలూయా. ప్రతిరోజు ఉంటాయి కానీ సమాధానం పడడానికి చాలా సమయం పడుతుంది. ఆ రోజు దేవునికి స్తోత్రం. ఒకరినొకరు సమాధానం పడడానికి చాలా సమయం పడుతుంది. చిన్న చిన్న విషయాల్లో విసిగిపోతూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్లో చిరాకు పడుతూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్లో నోటి మాట విసిరేస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్లో కోపంతో చెయ్యెత్తుతూ ఉంటాం. ఇవి మన భక్తి జీవితానికి, మనలో ఉన్న క్రీస్తుకు వ్యతిరేకమైన క్రియా కార్యాలు. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన భక్తి జీవితంలో
ముందుకి ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను మనం వెళ్ళలేక మన కుటుంబాన్ని మనం కట్టుకోలేని, మన ఆత్మీయ జీవితాల్ని, మన బ్రతుకుని, మన జీవితాన్ని కట్టుకోలేని పరిస్థితులకు దిగజారిపోయాం ఈరోజు క్రైస్తవం. క్రైస్తవ స్త్రీలు అలాగే ఉన్నారు, క్రైస్తవ పురుషులు అలాగే ఉన్నారు. నిజానికి ఎవరిది బాధ్యత? కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరిది? చెప్పండి చెప్పండి అమ్మా. మాట్లాడాం కదా ఎందుకు, కానీ ఆ మాట మన ముందు నుంచి మాట వస్తే దాన్ని అనుసరించాలి. నేను అదే అన్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్ముకోవాలంటే దమ్ము ఉండాలని అడిగాను. ఆ ధైర్యం ఉండాలి, ఆ సామర్థ్యం ఉండాలి, ఆ శక్తి ఉండాలి. యేసుని నమ్ముకోవడానికి అవి ఉండాలి. కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నం అవుతున్నాయి. కారణం ఏంటంటే కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్న కారణం ఏంటంటే పురుషుడు కాదు, యజమానుడు కాదు, యజమానురాలదే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందా? ఏం చేస్తుందంటే జ్ఞానవంతురాలు గురువత్తైన భార్య దొరుకుట అనదు, అది ముత్యముల కంటే శ్రేష్టమైనది. మరి ఏ స్థాయిలో మనం ఉన్నాం మన కుటుంబం పట్ల? ఇతరులు చూడాలన్నా ఇతరుల కోసమా మన భక్తి? ఇతరుల పట్టా మన జీవితాలు, మన ఆత్మీయ నడవడిక? నా కుటుంబం బాగుంది, నేను హ్యాపీగా ఉన్నామని ఒకరు చేయొద్దని చూడండి. ఏ చింత లేదు, ఏ చీక లేదు అన్నవాళ్ళు చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన ద్వారాగా మీ కుటుంబాలు కట్టబడాలి, ప్రార్థన ద్వారాగే మీ సంఘం కట్టబడాలి, ప్రార్థన ద్వారాగే మీ ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, ప్రార్థన ద్వారాగే మీరు కట్టబడాలి. ఎప్పుడు కట్టబడతారంటే క్రీస్తులో కట్టబడతారు. క్రీస్తు మీలో ఉన్నప్పుడు మీ జీవితాలు ఫలభరితంగా కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు ఆయన 50వ కీర్తన, దిద్దుబాటు నాకు అసహాయమో. ఏంటన్నమాట 17 చూడండి అన్నమాట 17 వచ్చింది. దిద్దుబాటు నీకు అసహాయము కదా, నీవు నా మాటను నీ వెనకకు త్రోసివేసిన వాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు దిద్దుబాటు చేసుకుంటాం, ఎన్ని మార్లు బ్రతుకులాడుకుంటాం, ఎన్నిసార్లు శరణు వేడుకుంటాం, ఎన్నిసార్లు ప్రభా పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, మన్నించో, కనికరించో, దయచూపో, ప్రేమ చూపయా. ఎన్నిసార్లు పాదాల మీద పడతాం, ఎన్నిసార్లు ఆయన శరణ చొచ్చుతాం. నువ్వు లెక్కకు మించిన సార్లు ఆయన ఎదుటికెళ్ళి కనికరించమని అడిగిన దినాలున్నాయి, క్షణాలున్నాయి, సమయాలు, కాలాలు పడవు. హల్లెలూయా. మార్పు వచ్చిందా? మార్పు చెందామా? ఎందుకు వచ్చిందా? నీకు దాన్ని పెడతాను ప్రభా అంటారు తిరిగి. నీ వందనాలు ఎందుకు, నువ్వు నన్ను అడుగుతా కానీ నేను మార్పు. ఆ క్షణము నువ్వు నాలోనే ఉన్నావు అన్నట్టుగా చూపిస్తావు. నువ్వు నాతోనే ఉన్నావు, నీవు తప్ప నాకు ఎవరూ లేరు అన్నట్టుగా కనుపరుస్తావు. ఆ క్షణము దాటి, ఆ బలిపీఠము దాటి, ఆ దేవాలయపు గమిని దాటితే నీవు కనబడుతున్నావు. హల్లెలూయా. నేను కనబడను నీలో, నేను కనపడను. దావీదు అంటున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా 51వ కీర్తన ముందుకు వచ్చిన రేపు వచ్చే ఆదివారం మీరు చదువుతారు. ఆయన చేసిన తప్పిదములు దావీదు బ్రతుకులో చాలా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు చాలాసార్లు క్షమించాడు దావీదు. 51వ కీర్తన దగ్గరకు వచ్చాక క్షమించడానికి ఇష్టపడలేదు దేవుడు. నీకు అర్థమవుతుంది అనుకుంటా, క్షమించడానికి ఇష్టపడలే. ఇది కృపాకాలం కాదు నిన్ను కనికరించడానికి, కృపాకాలం కాదు నీ మీద కృప చూపించడానికి, ప్రేమ కురిపించడానికి, దయ చూపించడానికి, జాలి చూపించడానికి. ఇది కృపాకాలం కాదు, ఇది ఆదరణకర్త కాలం, ఆయుక్తపరిచే కాలం, దేవుని ఎదుర్కొనే కాలం, దేవుని కొరకు సిద్ధపడే కాలం, దేవుని కొరకు ఎదురు చూసే కాలం. ఆయన రాకడ ఎప్పుడో, ఏ జామో, ఏ రేయో, పెండ్లి కుమార్తె వలె, బుద్ధి కలిగిన కన్యక వలె సిద్ధపడే కాలం ఇది. మంచి దినాల్లో ఉన్నాం. అక్కడ 3 చెప్తా చెప్పాను.
తిమోతి రాసిన పత్రికలో అంచు దినముల యందు అపాయమైన కాలములు వచ్చిన. అంచు దినాలు ఏమవుతాడ? స్వార్థప్రియులు, వెంకమలాడేవారు, ధనాపేక్షలు, కోరులు, గర్వాంధులు, అనురాగరహితులు, దేవుని కంటే సుఖానుభావం కలిగిన వారు, తల్లిదండ్రుల పట్ల అవిధేయత కలిగిన వారు, భక్తిహీనతలు, అపవాదుకులు, కూరులు, అతుదేంద్రులు, ఇవన్నీ అందులో ఉన్నాయి. నేను కాదు, ఎప్పుడో చదివాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవే మాటలు ప్రకటన గ్రంథం 21లో 3 నుంచి ఉంటాయి. ఇవే మాటలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి 27 నుంచి. దేవునికి స్తోత్రం. వీటిని మనలో ఉంచుకొని వీటిని బయట పెడుతున్నాం, క్రీస్తుని బయట ఉంచుతున్నాం, వీటిని మనలో ఉంచుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక మార్కు సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే రాయబడి ఉంటుంది. ఇంచుమించుగా 13 సంగతులు రాయబడి ఉంటాయి. వీటిని మనలో ఉంచుకుంటాం, క్రీస్తుని చూపించాం మనం ఇతరులకి. క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు చూపించలేని పరిస్థితి. క్రీస్తుని మనం ఎప్పుడు ఒకటి ఇతరులకి నువ్వు క్రీస్తుకి మాదిరిగా ఉన్నావు, క్రీస్తు పోలుకులో ఉన్నావు, క్రీస్తు స్వరూపులో ఉన్నావని నువ్వు కనుపరుచుకోలేవు. ఎప్పుడు దిద్దుబాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తావు. మనం దిద్దుబాటు చేసుకున్నావు, మార్పు వచ్చిందా? మార్పు చెందావా? మారు మనసు వచ్చిందా? రక్షణ పొందావా? రక్షణలో స్థిరపడ్డావా? రక్షణ యందు నిలకడగా ఉన్నావా? రక్షణ వెంబడిస్తున్నావా? రక్షణ యందు భయభక్తులు కలిగి దేవుని చూస్తూ భయపడుతున్నావా? బ్రతుకుతున్నావా? దేవుడు చూస్తున్నాడని కొంచెమైనా భయము, భక్తి, పరిశుద్ధత, నీతి మనకు ఉందంటే ఇందులో ఏ ఒక్కటి మనం చెప్పుకోలేని దౌర్భాగ్యం అనే పరిస్థితి మనకు. ఎవరి కోసం చెప్తున్నాడు దేవుడు? ఎవరి గురించి మాటలు? ఎవరిని మెప్పించడానికి పరిస్థితి? నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ ఇంటిని నువ్వు కట్టుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, నీ బ్రతుకుని కట్టుకోవడానికి. ఆ కిందని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన చెప్తున్నాడు ఆ 17వ వచనం నుంచి ఇంచుమించు 21వ వచనం వరకు కూడా ఇవన్నీ ఒక రోజట వరుసలో పెడతాడట. చూడండి ఆ మాట 21లో చెప్తున్నాడు ఆ మాట. ఇట్టి పనులను నువ్వు చేసిన నేను మౌనంగా ఎందుకుంటానో తెలుసా? ఇది కేవలం నీ వంటి వాడు నేను అనుకుంటుని, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఇవన్నీ దేవుని మాటల ద్వారా మొదట దేవుని గద్దిస్తున్నప్పుడు ఇవి వరుసలోకి రాకుండా నువ్వు చూసుకొని ఆయన వీటిని అనుసరించొద్దు, ఇవి నీలో కనబడకుండా చేసుకో, వీటికి అవకాశం ఇవ్వద్దు. ఒక దినము ఒకనొక సమయంలో ధవలవరుడైన క్రీస్తు ధవల సింహాసనం ఎదుట తీర్పు ఉంది. ఆ తీర్పులోకి వచ్చినప్పుడు ఇవి నీ వెనక కనబడకుండా చూసుకో. దేవునికి స్తోత్రం. ధవల సింహాసనం ఎదుట తీర్పు ఉంది. అందుకే ప్రసంగి రాసిన గ్రంథంలో చెప్తాడు స్పష్టంగా, యవ్వనుడా యవ్వన కాలమందు తాగు, తిను, సుఖించో, నిద్రించో, కానీ ఒక సమయం మందు గుర్తుపెట్టుకో. నడిప్రాయమందు, లేత వయసునందు, వృద్ధాప్యం మందు నువ్వు ఖచ్చితంగా తీర్పులోనికి వస్తావు. ఆ రోజు ఆ తీర్పు నుంచి తప్పించేవాడు ఎవడో. ఇవన్నీ మనసులోకి వస్తాయి. జాగ్రత్త పడాలా. మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం, మన బ్రతుకుల కోసం, మనకు మనము పరిశుద్ధమైన జీవితము, క్రీస్తు ఇచ్చినట్టు ఆ స్వరూపము క్రీస్తు మనలో ఉంటే మనము క్రీస్తులాగే ఉంటాం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ముందు చూసేవారు నీలో క్రీస్తుని చూడాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధత, ఆయన సహవాసం మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్.